సో యూనిట్ 2 స్టార్ట్ చేద్దాం. యూనిట్ 1 మొత్తం ఎక్స్టెండ్ చేశాను. సో లాస్ట్ దాకా వినండి ప్లీజ్. యూనిట్ 2లో ఏంటంటే యూనిట్ 2లో పార్ట్ 1 గేట్ లెవెల్ మోడలింగ్. దీని గురించి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కోడ్స్ కూడా చెప్తాను. నేను ఈ యూనిట్ 2 లాస్ట్ వన్ మీకు ఈడిఏ ప్లే గ్రౌండ్లో రన్ చేసి కోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు దాకా ఓన్లీ థియరీలాగా చెప్తాను, అంటే కోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్లో ఈడిఏ ప్లే గ్రౌండ్లో అన్ని కోడ్స్ ఇది ఎగ్జిక్యూట్ చేసి మీకు చూపిస్తాను. సో గేట్ లెవెల్ మోడలింగ్ ఏంటంటే ఇది కోడ్స్ అన్నీ బేసిక్ గేట్స్ యూజ్ చేసి రాస్తాం. బేసిక్ గేట్స్ అంటే ఏంటి? అండ్, ఆరు, నెక్స్ట్ నాటు, బఫర్ ఇవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బఫర్ గేట్, ఎగ్జార్ గేట్, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. అయితే ఏంటంటే బేసిక్ గేట్స్ ఎలాగంటే ఇప్పుడు ఎండ్ గేట్ ఉంది. ఎండ్ గేట్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఏ ఇంటూ బి, అంటే ఏబి ఇన్పుట్స్ అయితే ఏ ఇంటూ బి అవుట్పుట్ అవుద్ది. అయితే ఇది ఎలాగుంటుంది గేటు? ఏ బి రెండు ఇస్తాం, ఇది ఒక గేటు, నెక్స్ట్ అవుట్పుట్ ఏ బి అవుట్పుట్. ఇది అండ్ గేట్. ఇది ఎలా రాయాలో మీకు ఫస్ట్ యూనిట్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను చూడండి. ఏట్లేదు అండ్ ఇక్కడ గేట్ 1 గేట్ 2 అని ఇవ్వచ్చు. అండ్ గేట్ 1 అంటే నెంబర్ ఇవ్వచ్చు, నెంబర్ ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ మనం కోడ్ రాసినప్పుడు అండ్ గేట్స్ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. సో మనం అందుగురించి దీని పక్కన నేమ్ ఇస్తాం మనకి అర్థం అవ్వడానికి. దాని తర్వాత అవుట్పుట్ ఫస్ట్ ఇవ్వాలి. అక్కడ అవుట్పుట్ ఏంటి ఉంది? అవుట్పుట్ అని ఉంది. అందుగురించి అవుట్పుట్ ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి అన్నీ డిక్లేర్ చేయాలి. 3 టెర్మినల్స్ ఉన్నాయి కదా, 1, 2, 3 టెర్మినల్స్ డిక్లేర్ చేయాలి. దాని తర్వాత ఇన్పుట్స్ ఇవ్వాలి. ఇన్పుట్స్ ఏంటంటే ఏ బి. ఓకేనా? ఇలా డిక్లేర్ చేయాలి. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్ గేట్. ఇక్కడ చెప్తాను చూడండి. ఆర్ గేట్ సేమ్. ఆర్ గేట్ ఏంటి? ఏబి ఇన్పుట్స్ వస్తే 3 అవుట్పుట్. ఆర్ గేట్ కూడా 3 ఇన్పుట్, అదే 3 టెర్మినల్స్ గేట్ కదా. ఏబి ఇన్పుట్స్, అవుట్పుట్ ఓయిట్ అని రాద్దు. సో ఆర్ గేట్ ఇలాగ ఉంటుంది. అవుట్ ఏబి ఇన్పుట్స్. మీకు త్రూ టేబుల్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఈజీ కదా. మల్టిప్లికేషన్ ఇది ఏంటి అవుద్ది? ఏ ప్లస్ బి అవుద్ది, అంతే. 1 + 1 అవుద్ది, అది గుర్తుపెట్టుకోండి అంతే. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ అలాగే 6 గేట్ 1, నెక్స్ట్ అవుట్పుట్ ఏంటి ఉందో అది ఫస్ట్ ఇది ఇంక్లూడ్ చేయాలి. దాని తర్వాత ఇన్పుట్స్ ఏ బి 2 ఇన్పుట్స్. మీకు అర్థమై ఉంటుంది చూడండి. ఇంకేదైనా గేట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నాట్ బఫర్ రెండింటికి చెప్పాలి. నాట్ గేట్ గురించి చెప్తాను. నాట్ గేట్ అంటే ఎట్లేదు, నాట్ గేట్కి 1 వస్తే ఇన్పుట్ 0 అవుద్ది, 0 వస్తే 1 అవుద్ది. అదే బఫర్ గేట్ ఏంటంటే 1 వస్తే అవుట్పుట్ కూడా 1 వస్తుంది, 0 వస్తే అవుట్పుట్ కూడా 0 వస్తుంది, అంటే నో చేంజ్. ఏది ఇన్పుట్ వస్తే అదే అవుట్పుట్. అదే నాట్ గేట్ అయితే దాని కాంప్లిమెంట్ అవుద్ది. 1కి 0 అవుద్ది, 0కి 1 అవుద్ది. నాట్ గేట్ చూడండి ఇలాగ ఉంటుంది. నాట్ గేట్ ఇది ఏ అని అనుకోవడానికి ఇది 2 టెర్మినల్. ఇవన్నీ నేను అండ్ గేట్, ఆర్ గేట్ 3 టెర్మినల్, కానీ ఇది 2 టెర్మినల్. కాబట్టి మీరు డిక్లేర్ చేయాలంటే ఎలా చేయాలి? నాట్ గేట్ 1 అవుట్పుట్ టెర్మినల్ ఏంటి? ఓయిటి అవుట్ ఉంది, ఇన్పుట్ టెర్మినల్ ఏంటి? ఏ, అంతే. డిక్లేర్ చేస్తే సరిపోద్ది. బఫర్కి సింబల్ చూడండి ఇలా ఉంటుంది. ఏ బి అవుట్పుట్ అనుకోండి. అప్పుడేంటి? బఫర్ గేట్ 1 అవుట్పుట్ బి కామా ఏ. సో ఇది మీకు అర్థం అవ్వాలి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవి బేసిక్స్ అర్థం కావాలండి. ఇప్పుడు నేను ఈ క్లాస్లోన ఏవై గేట్ గురించి చెప్తాను. ఏవై గేట్ అంటే ఏంటి అవన్నీ ఫస్ట్ అంటే థియరీ చెప్తాను. సో ఇవన్నీ మీకు అర్థమయ్యి అంటే నేను సెకండ్ పార్ట్కి వెళ్తాను. ఏవై గేట్ ఫస్ట్ కోడ్, ఏవై గేట్ లెవెల్ మోడలింగ్. ఓకేనా? ఇక్కడ మొదలు పెడతాను చూడండి. ఏఓఐ గేట్ యూజింగ్ గేట్ లెవెల్ మోడలింగ్. మీకు ఏదైనా కోడ్ రాయాలంటే గేట్ లెవెల్ మోడలింగ్లోన దాని సర్క్యూట్ డయాగ్రామ్ అనేది గీయాలి, లాజిక్ డయాగ్రామ్ గీయాలి. అంతేగా ఎందుకంటే
అన్ని బేసిక్ గేట్స్ యూజ్ చేసుకునే రాస్తాం. కాబట్టి మనం ఏ గేట్లు ఎలాగ యూజ్ చేయాలని పర్ఫెక్ట్గా తెలియాలి. ఏవై అంటే అసలు ఫుల్ ఫామ్ ఏంటంటే, ఏవై అంటే అండ్ ఆర్ ఇన్వర్టర్. ఓకేనా? అండ్ ఆర్ ఇన్వర్టర్ గేట్. అసలుకి అండ్ ఆర్ ఇన్వర్టర్ గేట్ ఏంటంటే 4 ఇన్పుట్స్ ఉంటాయి. చూడండి, 4 ఇన్పుట్స్ A1, A2, B1, B2. ఫస్ట్ A1 అవుట్పుట్ ఏంటవుద్దంటే, అవుట్పుట్ A1 అండ్ ఫస్ట్ ఆపరేషన్ ఇది అవుద్ది A1 ఇంటూ A2. దాని తర్వాత ఆర్ ఆపరేషన్ అవుద్ది ప్లస్ B1 ఇంటూ B2. దాని తర్వాత ఇన్వర్టర్ అవుద్ది, అంటే దేనికి బార్ వస్తుంది మొత్తానికి. అర్థమై ఉంటుంది చూడండి. ఇది అవుట్పుట్ A1 ఇంటూ A2 ప్లస్ B1 ఇంటూ B2. దానికి ఇన్వర్టర్ కాబట్టి మొత్తం అన్నిటికీ బార్ వచ్చింది. అర్థమై ఉంటుంది చూడండి. మళ్ళీ చెప్తాను చూడండి. అండ్ ఆర్ ఇన్వర్టర్ గేట్. అండ్ ఆర్ ఇన్వర్టర్ గేట్ అంటే ఫస్ట్ ఎండ్ ఆపరేషన్ అవుతుంది A1 A2 B1 B2. దాని తర్వాత ఆర్ అంటే ప్లస్ సింబల్ వస్తుంది. దాని తర్వాత ఇన్వర్టర్ అండ్ అందు గురించి బార్ వచ్చింది. అందు నుంచి ఇది ఏవై గేట్ అంటారు. దీనికి లాజిక్ డయాగ్రమ్ ఎలా గీయాలి చెప్తాను చూడండి. 4 ఇన్పుట్స్ ఉన్నాయి. ఆ 4 ఇన్పుట్స్ ముందు మీకు డిక్లేర్ చేస్తాను. A1 A2 B1 B2. ఈ ఫస్ట్ ఏటు ఉంది A1 ఇంటూ A2. అది A1 ఇంటూ A2 అంటే ఇది మధ్య 8 వస్తుంది అండ్ గేట్ వస్తుంది B1 ఇంటూ B2. చూడండి, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఈ ఎక్స్ప్రెషన్ చూసి ఇది గీస్తున్నాను. A1 ఇంటూ A2 ఉంది కాబట్టి రెండింటికి ఎండ్ చేస్తున్నాను. A ఇంటూ B చేయాలంటే ఏట్ చేయాలి, అండ్ గేట్ యూజ్ చేయాలి కాబట్టి ఎండ్ యూజ్ చేశాను. ఓకేనా? మీకు అర్థమై ఉంటుంది. అంటే ఏదైనా చిన్న మిస్టేక్స్ అంటే మీకు ఏంటి అర్థం కాకపోతే కింద మెసేజ్ చేయండి, ఎందుకంటే కామెంట్స్ అంతకు రావట్లేదు. సో ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. ఏదైనా పర్వాలేదు. బాగా చెప్పలేకపోతే మీరు బాగా చెప్పట్లేదు అని కింద కామెంట్ చేయండి చాలు. ఓకేనా? B1 ఇంటూ B2. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యన ఏటవుతుంది ఆర్ అంటే ప్లస్ అంటే ఏంటి ఆర్ అవుతుంది కాబట్టి రెండింటికి కలిపి ఆర్ ఇస్తాం. ఆర్ అంటే ఇలాగ ఉంటుంది. దాని తర్వాత ఇదేంటిది ఇది ఆర్ వచ్చి దాని తర్వాత ఈ మొత్తం ఎక్స్ప్రెషన్కి నాట్ గేట్ యాడ్ చేయాలి, ఎందుకంటే బార్ ఉంది కదా మొత్తానికి కాబట్టి నాట్ గేట్ యాడ్ చేయాలి. ఇది ఓకేనా? ఇప్పుడు ఏంటిది A1 A2 B1 B2 ఈ మిడిల్లో ఉన్నాయి చూడండి. ఇది దీని అవుట్పుట్ దీనికి ఇన్పుట్కి వెళ్తుంది. ఇది అవుట్పుట్. మరి ఇది అవుట్పుట్ కాబట్టి ఇది డైరెక్ట్గా అవుట్పుట్ డిక్లేర్ చేసినట్లే, కానీ ఈ మిడిల్ టర్మ్స్ మనం డిక్లేర్ చేయం. ఆ మిడిల్ టర్మ్స్ కూడా మనం డిక్లేర్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇది రెండు కలిపి నార్ గేట్ అవుద్ది. కానంటే చెక్ చేసుకోండి. ఇదేంటిది ఆర్ ప్లస్ నాట్, సారీ ఇక్కడ రాస్తుంది చూడండి. ఆర్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు నార్ గేట్. అలాగే ఆర్ ప్లస్ అండ్ ఈజ్ ఈక్వల్స్ టు నాండ్ గేట్. ఓకేనా? నార్ గేట్ అవుద్ది, నాండ్ గేట్ అవుద్ది. అలాగే ఇది నార్ గేట్ అవుద్ది. నేను సింప్లిఫై చేసి డయాగ్రామ్ గీద్దాం. ఇది మిడిల్లోన ఇవి ఉన్నాయి కదా, ఇవి డిక్లేర్ చేసుకోవాలి. ఇవి ఎలా డిక్లేర్ చేసుకోవాలి కూడా చెప్తాను. సో డయాగ్రామ్ గీస్తాను ఫస్ట్. అంటే మీకు కనబడుతుంది లేదు, నాకైతే అర్థం కావట్లేదు. ఓకేనా? ఇవండి చూడండి. ఫస్ట్ అండ్ గేట్ A1 A2 B1 B2 A1 A2 B1 B2 ఈ రెండు అవుట్పుట్స్ నార్ గేట్కి వెళ్తుంది. నార్ గేట్ అంటే ఇలాగ వస్తుంది. చూడండి, క్లియర్గా ఉండాలి. నార్కి ఎగ్జార్కి రెండు ఒకేలాగా ఉంటాయి సింబల్స్. చెప్తాను చూడండి. అవుట్పుట్ ఇగోండి చూడండి, ఇది ఆర్ గేట్. ఎగ్జార్ గేట్ అంటే ఇగో ఇంకో బార్ వస్తుంది అంతే. ఇది ఎగ్జార్ గేట్. ఇగో ఇలాగ ఇంకో బార్ వచ్చిందంటే అది ఎగ్జార్ గేట్ అని అర్థం. అర్థమై ఉంటుంది. చూడండి, ఆర్ గేట్ అంటే ఇలాగ వస్తుంది. ఇంకో బయట ఇలాగ సింబల్ వచ్చిందంటే ఎగ్జార్ గేట్ అయిపోద్ది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇది మిడిల్లో ఉన్నాయి కదా, మిడిల్లో ఉన్నవి O1 O2 ఈ కోడ్లో రాయాలి. మరి అండ్ గేట్కి అవుట్పుట్ ఉంది, అదేంటిది దీనికి ఇన్పుట్గా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి మిడిల్లోన వైడ్స్ అని డిక్లేర్ చేస్తాం. మీకు
మీకు యూనిట్ 1లోనో థర్డ్ లెసన్లో చెప్పినట్లున్నాను, థర్డ్ వీడియోలో వైర్స్ దాని గురించి. సో దీని గురించి ఉపయోగపడతాయి, అది మీరు వెళ్ళి చూస్తే మీకు నీట్గా అర్థమవుద్ది. సో ఇప్పుడు కోడ్ డైరెక్ట్గా రాస్తాను, మీకు అర్థమై ఉంటుంది. ఈ 2 అవుట్పుట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. దీని అవుట్పుట్ డైరెక్ట్గా అవుట్పుట్ మనకి ఏంటిది, ఇది అవుట్పుట్. కానీ మిడిల్లోన ఎండ్ గేట్కి మనం ఏం డిక్లేర్ చేయలేదు. ఇవన్నీ ఇన్పుట్స్, 4 ఇన్పుట్స్ 1 అవుట్పుట్. కానీ ఈ 2 టెర్మినల్స్ మనం డిక్లేర్ చేయలేదు. అదే వైర్ అని ఉంచి ఇది డిక్లేర్ చేసుకుంటాం. అర్థమై ఉంటుంది. మీకు బాగా క్లారిటీ చెప్పాను. ఇంకేదైనా అర్థం కాదు కింద మెసేజ్ చేయండి, నేను చెప్తాను. సో కోడ్ ఇంకా రాద్దాం. గేట్ లెవెల్ కోడ్ అంటే మీరు ఫస్ట్ వీడియోస్ వింటే నేను ఫాస్ట్ చెప్పుకెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఫస్ట్ వీడియోస్ వింటే మీకు ఇది కొంచెం ఈజీగా అనిపిస్తుంది. గేట్ లెవెల్ కోడ్ వేరు, బిహేవియర్ లెవెల్ కోడ్ వేరు, డేటా ఫ్లో కోడ్ వేరు. ఈ అన్ని కోడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. గేట్ లెవెల్ కోడ్లో ఓన్లీ బేసిక్ గేట్స్ యూజ్ చేస్తాం. డేటా ఫ్లోలో బిహేవియర్ లెవెల్ మోడలింగ్లోన మనం అంటే ఆల్వేజ్ అని అంటే ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తాం. ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి అది ఇంకా చిన్న కోడ్ వస్తుంది. గేట్ లెవెల్ కోడ్ ఎంత వచ్చింది అనుకోండి, అదే బిహేవియర్ లెవెల్ కోడ్ ఎంతే వస్తుంది, అంటే లైన్స్ తగ్గిపోతాయి. అది కూడా మీకు తర్వాత చెప్తాను. ఇది గేట్ లెవెల్ మోడలింగ్ కాబట్టి నేను గేట్ లెవెల్ కోడే మీకు చెప్తున్నాను. సో స్టార్ట్ చేద్దాం. మాడ్యూల్ డిక్లేర్ చేయాలి. మీకు చెప్పాను మాడ్యూల్ ఏదో ఒక నేమ్, ఏవై గేట్ అని ఇచ్చాను. ఏవై గేట్ ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు. ఇందులోన అన్ని టెర్మినల్స్ డిక్లేర్ చేయాలి. అన్ని టెర్మినల్స్ అంటే ఏంటి, అవుట్పుట్ ఇక్కడ అవుట్పుట్ బదులు ఓ అని రాస్తున్నాను. అవుట్పుట్ అని ప్రతిసారి రాయడం పెద్దది కదా. అవుట్పుట్ ఓకేనా, అవుట్పుట్ దాని తర్వాత A1 A2 B1 B2 వైట్స్ ఇక్కడ డిక్లేర్ చేయండి. మీకు అది గుర్తుపెట్టుకోవాలి. ఇది వైట్స్ అనేవి కోడ్లోన ఇది చూడండి, ఇవి ఇన్పుట్స్ అవుట్పుట్స్, మాడ్యూల్లో ఇన్పుట్స్ అవుట్పుట్స్ డిక్లేర్ చేస్తాం. వైల్ డిక్లేర్ చేయడం, వైల్కి స్పెసిఫిక్ డిక్లేర్ చేసుకోవాలి. దీని తర్వాత అవుట్పుట్ ఏంటి, అవుట్పుట్ ఇన్పుట్స్ ఏంటి అంటే మీరు కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను చూడండి, అంత అర్థమై ఉంటుంది. ఇందులో ఫస్ట్ అన్ని టెర్మినల్స్ డిక్లేర్ చేసుకుంటాం మాడ్యూల్లోన. దాని తర్వాత అవుట్పుట్ ఏంటి, ఇన్పుట్ అనేది వేరే డిక్లేర్ చేసుకుంటున్నాం. ఇన్పుట్ A1 A2 B1 B2. ఇక్కడ చూడండి ఈ లాజిక్ డయాగ్రామ్లోన A1 A2 B1 B2 అవుట్పుట్ మిడిల్లో వైర్స్ ఉన్నాయి. మిడిల్లో వైర్స్ కూడా ఇక్కడ డిక్లేర్ చేసుకుంటాం. చూడండి వైర్ O1 O2 అర్థమై ఉంటుంది. అన్ని టెర్మినల్స్ డిక్లేర్ చేసుకున్నాను. మీకు ఇక్కడ ప్రాబ్లం వచ్చి ఉండదు. అన్ని టెర్మినల్స్ డిక్లేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, అంటే డయాగ్రామ్ గీస్తానండి చూడండి. అంటే మళ్ళీ బ్యాక్ పేజ్కి వెళ్ళి మళ్ళీ ఇది ఎందుకని A1 A2 B1 B2 O1 O2 ఇదేంటిది అవుట్పుట్ ఓ అని డిక్లేర్ చేశాను. ఇక్కడ చూడండి అవుట్పుట్ O1 O2 వైర్ O1 O2 అవుట్పుట్ ఓకేనా. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎండ్ గేట్ నెంబర్ 1 G1. మీకు ఏంటి డిక్లేర్ చేయమన్నాను, ఫస్ట్ అవుట్పుట్ ఎందులో రాయాలన్నాను. అవుట్పుట్ ఈ గేట్ 1కి అవుట్పుట్ ఏంటి ఉంది, O1 ఉంది. చూడండి మీకు సారీ అవుట్పుట్ ఏంటి ఉంది, O1 ఉంది. చూడండి ఎండ్ గేట్ ఎలాగ ఉంటుంది, అదే ఎలాగ ఉంటుంది కదా, AB అవుట్పుట్. అది ఇక్కడ చూడండి, దీనికి ఇది మ్యాచ్ చేయండి. సేమ్ అవుట్పుట్ ఒక టెర్మినల్ ఉంది. ఇన్పుట్స్ ఏంటి A1 A2. సో ఎండ్ గేట్ 1 O1 A1 A2 అర్థమై ఉంటుంది మీకు. అంటే నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. అవుట్పుట్ టెర్మినల్ O1, ఇన్పుట్ టెర్మినల్స్ A1 A2 అర్థమై ఉంటుంది. అవుట్పుట్ టెర్మినల్స్ O1, ఇన్పుట్ టెర్మినల్స్ A1 A2. ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే ఇంక 2 గేట్స్ ఉన్నాయి, అన్ని గేట్స్ నెంబర్లు ఇస్తున్నాను చూడండి, మీకు ఇంకా అర్థమైపోద్ది. గేట్ 1 గేట్ 2 గేట్ 3 అంటే 3 గేట్స్ డిక్లేర్ చేయాలి. మనం ఫస్ట్ గేట్ డిక్లేర్ చేసాం. దాని తర్వాత ఎండ్ గేట్ 2 డిక్లేర్ చేస్తున్నాము. గేట్ 2కి ఏంటి అవుట్పుట్ O2 ఉంది. ఇన్పుట్స్ ఏంటి B1 B2. సేమ్ అలాగే రాస్తాం. అవుట్పుట్ O2 B1 B2 ఇన్పుట్స్ డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి ఉంది, నార్ గేట్ ఉంది. చూడండి నార్ గేట్కి ఇన్పుట్స్ ఏంటి
O1 O2 అవుట్పుట్ ఏమో O సేమ్ నార్ G3 ఇక్కడ ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు, అవుట్పుట్ O. ఇన్పుట్స్ ఏంటి O1 O2, దీని అవుట్పుట్స్ దీనికి ఇన్పుట్స్ అవుతుంది. అది ఇక్కడ చెప్పాను కదా వైర్స్ అని. ఓకేనా, డిక్లేర్ చేసిన తర్వాత ఎండ్ మాడ్యూల్ డైరెక్ట్గా అంతే. మీకు ఇక్కడ ఏట్ అర్థం కావాలి, ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఈజీగా డిక్లేర్ చేసేవచ్చు. మీకు లాజిక్ డయాగ్రామ్ తెలిస్తేనే ఇది ఇది ఈ మిడిల్లో కోడ్ రాయగలం. అందుగురించి గేట్ లెవెల్ మోడలింగ్లోన మీకు బేసిక్ గేట్ లెవెల్ మోడలింగ్లోన ఏ కోడ్ అయినా బేసిక్ గేట్స్ ఫస్ట్ గీయాలి, గీసిన తర్వాత కోడ్ రాయాలి, అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. మీకు డైరెక్ట్ కోడ్ రాస్తే మార్క్స్ ఇవ్వడం, సగం మార్కులు తీసేస్తారు. అందుగురించి లాజిక్ డయాగ్రామ్ పక్కన గీసి ఇదంతా రాయాలి, అర్థమై ఉంటుంది మీకు చెప్పింది. సో దీనికి టెస్ట్ బెంచ్ కూడా నెక్స్ట్ బెంచ్ చేస్తాను. టెస్ట్ బెంచ్ కోడ్ అసలు టెస్ట్ బెంచ్ అంటే ఏంటో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ మీకు ఇన్పుట్స్ ఇచ్చారు, మీరు ఇక్కడ గేట్ మాడ్యూల్ రాశారు, ఇందులో ఎక్కడైనా ఇన్పుట్స్ అనే వర్డ్స్ ఇస్తున్నారు అంటే ఇన్పుట్ అని నేను ఇచ్చాం, కానీ దీనికి వాల్యూస్ ఇచ్చామా A1కి A2కి B1కి B2కి వాల్యూస్ ఇవ్వకంట మరి అవుట్పుట్ ఎలాగిస్తుంది? అదే టెస్ట్ బెంచ్ క్లియర్ చేస్తుంది. టెస్ట్ బెంచ్లో ఏంటంటే ఈ A1 A2 ఇన్పుట్స్ ఉన్నాయి కదా, దానికి వాల్యూస్ ఇస్తాం. సింపుల్గా ఇన్పుట్ దానికి వాల్యూస్ ఇస్తాం, అవుట్పుట్కి వాల్యూస్ అవ్వం. ఎందుకంటే అవుట్పుట్ ఏంటి, ఇక్కడ చూడండి అవుట్పుట్ O ఉంది, ఇన్పుట్ యాడ్ చేసుకొని ఇన్వర్ట్ చేసుకొని అవుట్పుట్ వస్తుంది. సో అవుట్పుట్ ఇది అంటే మనకి రిజల్ట్ ఇన్పుట్ వాల్యూస్ ఇస్తేనే కదా అవుట్పుట్ వస్తుంది. మీకు అర్థమై ఉంటుంది అంటున్నా. ఇప్పుడు ఏదైనా ఇన్పుట్ వాల్యూస్ A1 A2 ఇస్తేనే కదా, ఇక్కడ ఉంది అండ్ గేట్ ఉంది, A1 A2 ఇస్తే అవుట్పుట్ వస్తుంది. అంతేగాని మీరు A1కి A2కి వాల్యూస్ అవ్వకపోతే అవుట్పుట్ ఎలా వస్తుంది? రాదు కదా. అవుట్పుట్కి వాల్యూస్ కూడా ఇవ్వలేము. సో ఏంటంటే టెస్ట్ బెంచ్లోన అదే క్లియర్ చేస్తుంది. ఇన్పుట్ వాల్యూస్ ఇస్తాం టెస్ట్ బెంచ్లో. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అదే అంటే మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇన్పుట్ వాల్యూస్ మనము టెస్ట్ బెంచ్లో నేస్తాం. ఓకేనా, అది ఇప్పుడు సేమ్ కొంచెం ఇది టెస్ట్ బెంచ్ కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మీకు ఇనిషియల్ బ్లాక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోడ్లో రాసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇనిషియల్ బ్లాక్ ఏంటనే. మాడ్యూలు సేమ్ ఇందులో కూడా అంతే. మాడ్యూలు చూడండి, మాడ్యూలు అక్కడ ఏంటి ఇచ్చాము, AY గేట్ ఇచ్చాము కాబట్టి ఇక్కడ కొంచెం మార్చాలి, AOI ST అని ఇవ్వండి, ఏదో ఒకటి ST ఏదో ఒకటి. సేమ్ దాని తర్వాత ఇక్కడ సేమ్ ఇక్కడ ఇన్పుట్ టెర్మినల్స్ ఏవి అది డిక్లేర్ చేయాల్సిన లేదు. చూడండి మాడ్యూలు AOI ST హ్యాండిల్ నేమ్ ఇస్తాం కదా, అయిపోయిందా. ఇప్పుడు ఇక్కడ టెస్ట్ బెంచ్లోన ఇన్పుట్ వాల్యూస్కి ఏమో రెగ్ అని ఇస్తాం, రెగ్ అనేది ఇస్తాం రిజిస్టర్ అని. అవుట్పుట్ వాల్యూస్కి ఏమో వైర్ అని ఇస్తాం. మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇన్పుట్ వాల్యూస్ రెగ్, ఇన్పుట్ వాల్యూస్ రెగ్ అండి, అవుట్పుట్ వాల్యూస్ వైరు. ఇక్కడ వైర్ అని ఉంది కదా, దీన్ని అసలుకి ఇంక్లూడ్ చేయవు. ఇది ఎందుకంటే మిడిల్లోని వచ్చిన కోడ్, ఇది అంటే మిడిల్లోని వచ్చిన వాల్యూస్ ఇవి. ఇది ఇన్పుట్కి కానీ అవుట్పుట్ కానీ ఇస్తున్నాం ఏంటి, ఇవ్వట్లేదు కదా. డైరెక్ట్ అవుట్పుట్ ఏంటి, ఈ ఇన్పుట్స్ ద్వారా అవుట్పుట్కి వెళ్ళిపోద్ది. సో ఈ మిడిల్లోని వైర్స్ అనేవి టెస్ట్ బెంచ్లో డిక్లేర్ చేయకూడదు. సో నాన్న వైర్ 01 02 ఉంది కదా, అవి టెస్ట్ బెంచ్లో డిక్లేర్ చేయకూడదు. మీకు మళ్ళీ చెప్తాను, వైర్ 01 02 ఉంది కదా, అది టెస్ట్ బెంచ్లో డిక్లేర్ చేయకూడదు. అందుగురించి నేను మాడ్యూల్ ఇన్స్టాన్స్ లోపల కూడా నేను డిక్లేర్ చేయలేదు. వైర్ అనేవి మిడిల్లోనే వస్తాయి. మీకు అదే థర్డ్ వీడియోలో చెప్పాను, మిడిల్లోనే వస్తాయి అంతే అవి, అందుగురించి డిక్లేర్ చేసాం. సో ఓకేనా, ఇన్పుట్ రెగ్ అని ఇస్తాం, అవుట్పుట్ వైర్ అని ఇస్తాం. ఈ పైనది కాపీ చేద్దాం. ఇన్పుట్ ఏటు ఉంది, A1 A2 B1 B2. ఇన్పుట్ అని ఇందులో ఇవ్వకూడదు, అది దాని బదులు ఏంటని ఇవ్వాలి, రెగ్ అని ఇవ్వాలి, రిజిస్టర్ అని అర్థం. రెగ్ అది A1 A2 B1 B2 ఇన్పుట్స్ అయిపోయి అర్థమై ఉంటుంది. అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారా? అర్థమై ఉంటుంది. నెక్స్ట్ అవుట్పుట్కి ఏంటి, వైర్ అని ఇవ్వాలి. ఇక్కడ అవుట్పుట్ ఏంటో 01 ఉంది కాబట్టి వైర్ 0 అని ఇస్తాం, అది అవుట్పుట్ అని అర్థం. ఇనిషియల్గా ఇప్పుడు వాల్యూస్ ఇవ్వాలి. నేను చెప్పాను కదా, ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వాలి అంటే A1కి A2కి B1కి B2కి వాల్యూస్ ఇవ్వాలి. అయితే వాల్యూస్ ఇచ్చిన ముందు ఇనిషియల్ బ్లాక్ యూజ్ చేస్తాం మనం. ఇక్కడ ఇనిషియల్ ఆల్వేస్ బ్లాక్ ఏంటంటే, ఇనిషియల్ బ్లాక్ అంటే అని మీకు అర్థం కనబడుతుందా? ఇనిషియల్ వాజ్ ఆల్వేస్ బ్లాక్. ఇనిషియల్ బ్లాక్ అంటే ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుద్ది, ఒకసారి వన్స్ ఓన్లీ ఎగ్జిక్యూట్స్ ఓన్లీ వన్స్. ఆల్వేజ్ అంటే మనం ఎన్ని టైమ్స్ అది చేంజ్ చేస్తే, ఆల్వేజ్ అట్ ద రేట్ ఆఫ్ పాజిటివ్ క్లాక్ అని ఉందనుకో, ఆల్వేజ్ అట్ ద పాజిటివ్ క్లాక్ అని ఉందనుకో, పాజిటివ్ క్లాక్
అంటే క్లాక్ పాజిటివ్కి వెళ్ళిన ప్రతిసారి ఆ లైన్ కోడ్ మొత్తం ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇందులోనే ఇనిషియల్ బ్లాక్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుద్ది, లైన్ వైజ్గా ఒకసారి ఎగ్జిక్యూట్ అయ్యి ఆగిపోద్ది, ఇంకోసారి ఎగ్జిక్యూట్ అవ్వదు. కానీ ఆల్వేజ్ అట్ ద రేట్ ఏదో ఒక కండిషన్ పెట్టామనుకో, ఆ కండిషన్ ప్రతిసారి సాటిస్ఫై అయిన ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అందుగురించి ఇనిషియల్ బ్లాక్ యూజ్ చేస్తాం. ఇనిషియల్ బ్లాక్ అంటే ఒకసారి, ఆల్వేజ్ బ్లాక్ అంటే ఆ కండిషన్ లోపల ఉన్న కండిషన్ అయిన ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది, కాబట్టి లూప్ లాగా ఎగ్జిక్యూట్ అవుద్ది ఆల్వేజ్ బ్లాక్. కానీ ఇనిషియల్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇనిషియల్ మనకి ఇక్కడ ఫల్ లూప్ యూజ్ చేసినప్పుడు మనం ఇక్కడ అంటే CCNTextలో ఉన్న ఫల్ లూప్ ఇక్కడ కండిషన్ ఉంటుంది, i = 0, i <5, i++ అని అనేది ఒకటి ఉంటుంది కదా. దాని తర్వాత ఇలాగా కోడ్ బ్లాక్స్ ఓపెన్ చేసి రాస్తాం కోడ్. ఎందుకంటే ఈ బ్లాక్ మొత్తం ఒకేసారి ఈ ఫల్ లూప్కి సంబంధించింది అనేది, ఇది అది ఇది ఇలా పెట్టి ఇచ్చేస్తాం కదా. అలాగే ఇనిషియల్ రాసినప్పుడు బిగిన్ ఎండ్ అనేది కూడా రాయాలి. బిగిన్ ఎండ్ అనేది ఎందుకు రాస్తామంటే ఈ లైన్ మొత్తం ఒకేసారి ఇనిషియల్ రాస్తామండి. చూడండి, ఇనిషియల్ రాసిన తర్వాత బిగిన్ ఈ లైన్ ఎగ్జిక్యూట్స్ అన్ని, అంటే ఇక్కడ 5 లైన్స్ ఉన్నాయి అనుకో, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్ అన్నీ ఒకేసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ బిగిన్ ఎండ్ అంటే ఈ 5 ఈ ఇనిషియల్ బ్లాక్కి సంబంధించింది అర్థమై ఉంటుంది. ఈ 5 లైన్స్ ఇనిషియల్ బ్లాక్కి సంబంధించింది కాబట్టి ఇనిషియల్ బిగిన్ అని రాస్తాం, అర్థమై ఉంటుంది. ఎండ్ లాస్ట్కి రాస్తాం. ఇక్కడ ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వచ్చు. A1 ఇక్కడ ఇన్పుట్ ఏంటి, A1 A2 B1 B2 కదా, ఆ వాల్యూస్ ఇస్తాం. A1 = 0 ఇనిషియల్ కండిషన్, A2 = 0 అన్నిటికీ ఫస్ట్ జీరోస్ ఇస్తాం, A3 = 0, A4 = 0. దాని తర్వాత మార్చుతాం. చూడండి, అది సారీ అండి B1 కదా, B1 B2. ఇప్పుడు ఇది /3 అంటే 3 నానోసెకండ్స్ తర్వాత, నానోసెకండ్స్ కాదు అంటే మామూలుగా టైం ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి మనం సిస్టమ్ వెళ్ళాకో చిన్న డీలే కూడా స్పెసిఫిక్గా తీసుకుంటుంది. అందుకని మనం నానో సెకండ్స్లోనే ఎగ్జిక్యూట్ చేస్తాం. కానీ నానో సెకండ్స్ కాదు దాని ఇది వాల్యూ, మామూలుగా అంటే ఎలాగ రిఫరెన్స్ ఉండాలని నానో సెకండ్స్ అని చెప్తున్నారు. అంతేగాని మీకు వెళ్ళి మేడంకి నానో సెకండ్స్ అని చెప్పకూడదు. కానీ ఇలాగ అంటే రిఫరెన్స్లో అని చూసుకోవచ్చు. నానో సెకండ్స్ అని మ్యాక్సిమం అందరూ యూజ్ చేస్తారు. ఇక్కడ @1 అవుద్ది, A1 1 అవుద్ది. 3 నానో సెకండ్స్ తర్వాత A1 0 సెకండ్స్ దగ్గర 0 ఉంది, అది 3 సెకండ్స్ తర్వాత 1 అవుద్ది. దాని తర్వాత 3 సెకండ్స్ తర్వాత A2 ఏమో 1 అవుద్ది. అంటే ఇదేంటిది 6 సెకండ్స్ తర్వాత. ఇక్కడ చూడండి, ఇదన్నీ 0 సెకండ్స్ అండి, 0 సెకండ్స్, ఇదన్నీ 0 సెకండ్స్, 0 నానో సెకండ్స్ ఇక్కడ దాకా. ఇది అనేది 3 సెకండ్స్ తర్వాత A1 ఒక్కటే చేంజ్ అవుద్ది, A1 8కి అవుద్ది, 1 అవుద్ది. దాని తర్వాత +3 సెకండ్స్, ఇక్కడ చూడండి +3 ఉంది కదా, అంటే +3 సెకండ్స్, అంటే ఇది ఎక్కడ అవుద్ది 6 సెకండ్స్ తర్వాత, 6 నానో సెకండ్స్ తర్వాత A2 అనేది 1 అవుద్ది. ఫస్ట్ 3 నానో సెకండ్స్ తర్వాత A1 = 1 అవుద్ది. దాని తర్వాత 3 అంటే 6 నానో సెకండ్స్ తర్వాత A2 = 1 అవుద్ది. దాని తర్వాత B1 = 1 అవుద్ది. ఇక్కడ చూడండి +3, 6 + 3 9 సెకండ్స్ తర్వాత B1 అనేది 1 అవుద్ది. ఓకేనా, #3 B2 = 1. ఇది ఎన్ని సెకండ్స్ తర్వాత మీరు ఆలోచించండి, 9 + 3 12 సెకండ్స్ తర్వాత. ఇక్కడ 4 ఇచ్చాడంటే 13 సెకండ్స్, కానీ 3 ఇచ్చాం కాబట్టి 12 సెకండ్స్ తర్వాత B2 అనేది 1 అవుద్ది. చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం. సో దీని తర్వాత ఇంకేంటి, ఎండ్ అని రాయాలి. ఇనిషియల్ రాసాం, బిగిన్ రాసాం, ఎండ్ అని రాస్తే ఏంటి, ఇది మొత్తం ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఒకసారి ఇనిషియల్ బ్లాక్కి సంబంధించిందండి ఇదంతా. ఓకేనా, దాని తర్వాత ఇన్స్టెన్షియేషన్ ఇది చేయాలండి. మనం ఇది టెస్ట్ బెంచ్ రాసాం, టెస్ట్ బెంచ్ ఈ మాడ్యూల్కి ఈ రెండింటికి కలిపేది ఏంటి, మనం ఇక్కడ టెస్ట్ బెంచ్ రాస్తాం. ఇది ఏ టెస్ట్ బెంచ్ అనేది వాటికి ఎలా తెలుస్తుంది, అందుగురించి ఇక్కడ మాడ్యూల్లో ఈ నేమ్ ఉంది కదా, AOI గేట్ అని ఉంది కదా, సేమ్ ఆ నేమ్ ఇవ్వాలి, ఏట్ చేంజ్ చేయకూడదు. AOI గేట్ ఉంది కదా, అదే నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఏంటని ఇస్తాం, AOI గేట్ G1 ఇవ్వచ్చు, అంటే గేట్ నెంబర్ అని ఇవ్వచ్చు. దాని తర్వాత సేమ్ టెర్మినల్స్ ఇవ్వాలి. మనం ఇక్కడ ఏ టెర్మినల్స్ యూజ్ చేసామో సేమ్ టెర్మినల్స్ ఇస్తే సేమ్ టెర్మినల్స్ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఏ టెర్మినల్స్ ఇచ్చామో అవుట్పుట్ ఇన్పుట్స్, ఇక్కడ కూడా అంతే కదా, సేమ్ అవుట్పుట్ అవే అవుట్పుట్ అవే ఇన్పుట్స్. అవుట్పుట్ ఏంటి O, ఇన్పుట్స్ ఏంటి A1 A2
A1 A2 B1 B2. ఓకేనా? చూడండి సేమ్, ఇది రెండు సేమ్ అయితేనే ఇవి రెండు మ్యాచింగ్ అవుతాయి, అప్పుడు ఈ టెస్ట్ బెంచ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కోడ్కి ఈ మాడ్యూల్ కోడ్కి సంబంధించింది ఇది టెస్ట్ బెంచ్ అనేది ఈ లైన్ మీకు డిక్లేర్ చేస్తుంది. AY గేట్ ఇన్స్టెన్షన్ ఈ రెండు మ్యాప్ చేయడానికి. ఓకేనా? ఇది ఇచ్చేస్తాం. దాని తర్వాత ఇనిషియల్ $100 స్టాప్. ఇది ఏంటంటే మీకు స్టాప్ ఫినిష్ అనేది మీకు ముందు వీడియోలో చెప్తాను. ఇక్కడ మొత్తం మీరు రాస్తారు కోడ్, అంటే నానో సెకండ్స్ తర్వాత స్టాప్ చేసేయాలి కోడ్, అంటే నానో సెకండ్స్ దాకా 100 నానో సెకండ్స్ దాకా ఎగ్జిక్యూట్ చేయాలి. దాని తర్వాత స్టాప్ చేసి మీ కోడ్ అందుగురించి స్టాప్ అంటే పాజ్ చేసేయడమే, ఇంక మరి ఎగ్జిక్యూట్ అవ్వాల్సి లేదు, పాజ్ చేసేయడమే అంతే. అది స్టాప్కి సంబంధించిన అర్థం. దాని తర్వాత $డిస్ప్లే అనేది రాస్తాం. ఇక్కడ ఇనిషియల్ అండ్ బ్లాక్ రాస్తాను, కానీ బిగిన్ ఎన్ అని ఎందుకు రాయలేదంటే ఇది ఒక లైన్ కోడ్, ఇది ఒక్క లైనే కాబట్టి బిగిన్ అండ్ రాయాల్సిన లేదు. ఇది ఇక్కడ చూడండి, ఇనిషియల్ బిగిన్ అండ్ ఎందుకు రాస్తామంటే ఇదంతా ఇది 1 2 3 4 8 లైన్స్ కాబట్టి బిగిన్ అండ్ రాస్తాం. ఒక లైన్ కంటే ఎక్కువ ఉంటే బిగిన్ అండ్ అని రాస్తాం. ఇనిషియల్ ఒక లైన్ అని ఉంటే బిగిన్ అండ్ రాయాల్సిన లేదు కదా, బిగిన్ అండ్ ఎందుకు ఒక లైనే కదా, సో అందు గురించి. దాని తర్వాత మళ్ళీ ఇనిషియల్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఇనిషియల్ $మానిటర్ ప్రింట్ చేయడానికి వాల్యూస్. $మానిటర్ దేనికి యూజ్ చేస్తాం? ప్రింట్ చేయడానికి. ఇక్కడ ఏదైతే ప్రింట్ చేయాలో అది రాయాలి. ఏది ప్రింట్ చేయాలి? మనం $టైం ప్రింట్ చేయాలి, అంటే టైం ఎంత అవుతుంది. దాని తర్వాత ఏదైతే ప్రింట్ చేయాలో అదంతా రాస్తాం. $0 ఇక్కడ B అంటే బైనరీ అని అర్థం, మీకు అర్థమై ఉంటుంది. ఇది మీకు ముందు వీడియోలో చెప్పాను. అవుట్పుట్ ఇక్కడ ఉంది కదా, O అనేది ఏంటి? అవుట్పుట్. Y అంటే ఏంటి? అవుట్పుట్. ఏందో టెస్ట్ బెంచ్లోన రిజ్ అంటే ఇన్పుట్స్, ఇవి ఇక్కడ డిక్లేర్ చేయాలి. O %B కామా A1 %B, అంటే %B అంటే ఏంటంటే బైనరీ అని అర్థం, D అంటే డెసిమల్ అని అర్థం, H అంటే హెక్సాడెసిమల్ అని అర్థం. దాని తర్వాత A2 %B చూడండి. దాని తర్వాత B1 %B, దాని తర్వాత B2 %B. ఇది క్లోజ్ చేసి దాని తర్వాత ఇక్కడ ఏంటి $టైం కాబట్టి $టైం అనేది డైరెక్ట్గా అది ఇన్స్టంటేస్ తీసుకుంటుంది, అంటే $టైంకి మనం ఇక్కడ టైం అని రాయాల్సిన లేదు. కానీ $B అని ఉంది కదా, ఇక్కడ చూడండి ఈ డబుల్ కాలమ్స్ పెట్టాను కాబట్టి ఇందులో ఉన్న దానికి ఇక్కడ రాయాలి. O అంటే ఏంటి? O. దాని తర్వాత A1 అని ఉంది, A1 అంటే ఇక్కడ ఏ ఇన్పుట్స్ ఏంటంటే అది రాయాలి. B1 అంటే దీని ప్రతి దానికి ఇది రాయాలండి. మీరు ఇది స్కాన్అప్ ప్రింట్అప్ రాస్తారు కదా, అంతే. ఇది పెట్టిన తర్వాత ఇనిషియల్ $మానిటర్ రాసిన తర్వాత దీని తర్వాత ఎండ్ మాడ్యూల్, దీని కూడా లాస్ట్కి ఎండ్ మాడ్యూల్. ఇప్పుడు అవుట్పుట్స్ ఏటేట్ అవుద్ది మీకు క్లియర్ చెప్తాను. అవుట్పుట్ ఫస్ట్ మీకు ఇక్కడ చూడాలి, అండ్ 0 సెకండ్స్ దగ్గర ఏంటి? అన్ని జీరోలు ఉన్నాయి. అవుట్పుట్ ఏటవుద్ది? అవుట్పుట్కి ఏంటి? ఇది కదా, A1 A2 ప్లస్ B1 B2 బార్. జీరో సెకండ్స్ దగ్గర అన్ని జీరోలు ఉంటాయి. అవుట్పుట్ కూడా జీరో ఉంటుంది, అంటే A1 0 కదా, A2 0, B1 0, B2 0 కాబట్టి అవుట్పుట్ కూడా 0 అని వస్తుంది. 3 సెకండ్స్ తర్వాత ఏది చేంజ్ అవుద్ది? చూడండి, 3 సెకండ్స్ తర్వాత ఓన్లీ A1 అనేది 1 అవుద్ది. A1 అనేది ఫస్ట్ 0 ఉంది కాబట్టి A1 అనేది 1 అవుద్ది. మిగిలినవన్నీ A2 0, B1 0, B2 0. అవుట్పుట్ అప్పుడు ఏటవుద్ది? ఇందులోన వెయ్యాలి. అదే A1 1 × 0 0, 0కి బార్కు 1 అవుద్ది అవుట్పుట్. అర్థమైందా అని మీకు మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ ఏటుంది? A1 1, A2 0, 1 × 0, 1 × 0 ఎంత? 1 × 0 0 బార్ ఎంత? 1 కాబట్టి అవుట్పుట్ 1 అవుద్ది. తర్వాత 6 నానో సెకండ్స్ తర్వాత ఇంకోటి ఏదైంది? 1. A2 అనేది 1 అయింది. A2 అనేది 1, అప్పటికి A1 ముందు 3 సెకండ్స్ దగ్గర 1 అయిపోయింది. దాని తర్వాత ఎక్కడ చేంజ్ చేయట్లేదు కదా, కాబట్టి A1 1లోనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ చేంజ్ అయింది అంతే. 6 నానో సెకండ్స్ తర్వాత A2 1 అయింది. B1 0, B2 0. A1 1 A2 1 అంటే 1 × 1 ఎంత? 1 ఆన్సర్. 1 బార్ ఎంత? 0 ఆన్సర్. అంటే అవుట్పుట్ 0 వస్తుంది. 6 సెకండ్స్ దగ్గర, 6 నానో సెకండ్స్ దగ్గర. 9 సెకండ్స్ దగ్గర ఏటవుద్ది? B1 అనేది 1 అవుద్ది.
కాబట్టి A1 అప్పటికి 1 ఉంది, ఏవి చేంజ్ చేయట్లేదు. A2 ఈజ్ 1, B1 అనేది కూడా 1 అవుద్ది, B2 ఈజ్ 0లోనే ఉంటుంది. అప్పుడు అవుట్పుట్ ఏంటి వస్తుంది, ఇక్కడ 1 × 1 1 ప్లస్ ముందు 2 జీరోలు కాబట్టి నేను లెక్కలేదు 0 అని అలాగే వస్తుందని. కానీ 1 × 0 ఎంత 0 కాబట్టి 1 × 1 బార్ ఎంత అవుద్ది 0, అవుట్పుట్ 0. జస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా అంటే 12 సెకండ్స్ తర్వాత అవుట్పుట్ ఏటవుద్ది అంటే ఇది 0 కాదు, ఇది లెఫ్ట్ సైడ్ ఉండేది అవుట్పుట్ అని అర్థం. 0 అంటే అదే O అంటే అవుట్పుట్ అని అర్థం. దాని తర్వాత A1 ఈజ్ 1లోనే ఉంటుంది, A2 ఈజ్ 1లోనే ఉంటుంది, ఎక్కడ చేంజ్ చేయట్లేదు. B1 ఈజ్ 1లోనే ఉంటుంది. 12 సెకండ్స్ తర్వాత 8 చేంజ్ అవుతుంది, B2 ఈజ్ 1 అవుతుంది, B2 ఈజ్ 1. అయితే అన్ని 1s అయితే ఏటవుద్ది 1 × 1 1 1 × 1 1 1 + 1 1 బార్ ఏటవుద్ది 0 అవుద్ది. ఇది అవుట్పుట్ ఎలాగ వస్తుంది. దీనికి మీకు ఈడే ప్లే గ్రౌండ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా, మీకు అర్థమై ఉంటుంది. మీకు ఇక్కడ చిన్న తేడా ఏంటంటే A1 ఎలాగ తీసుకుంటున్నాను మీకు కొంచెం ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చూడండి. A1 A2 B1 B2 ఇక్కడ ఎక్కడ 0 సెకండ్స్ ఇవన్నీ ఎక్కడ టైం మెన్షన్ చేయలేదు, అన్ని 0 సెకండ్స్ దగ్గర ఇవన్నీ జీరోస్ అని అర్థం. ఫస్ట్ అంటే లైన్ వైజ్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. దాని తర్వాత 0 + 3 సెకండ్స్ A1 ఒకటే 1 అవుద్ది. దాని తర్వాత 3 అయింది, 3 + 3 ఇక్కడ 3 సెకండ్స్ అయిపోయింది, ప్లస్ 3 సెకండ్స్ యాడ్ చేస్తాం, అప్పుడు 6 సెకండ్స్ దగ్గర A2 అనేది 1 అవుద్ది. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ 6 సెకండ్స్ అయిపోయింది, 3 + 3 = 6 అయిపోయింది, 6 + 3 9 సెకండ్స్ దగ్గర B1 అనేది 1 అవుద్ది. దాని తర్వాత 9 + 3 12 సెకండ్స్ దగ్గర B2 = 1 అవుద్ది. అలాగే ఇది గీసాను, అది ఒకసారి అలా రిఫర్ చేయండి. దాని తర్వాత అవుట్పుట్ ఎలా తీసుకుని A1 × A2 + B1 × B2 బార్ సేమ్ ఇగండి ఇక్కడ రాసాం కదా అవుట్పుట్, ఇవ్వండి ఇక్కడ ఇదే తీసుకున్నాను నేను, ఇంకేది తీసుకోలేదు. అది AY కోడ్. AY అంటే అండ్ ఆర్ ఇన్వర్టర్ గేట్ కోడ్, ఇది మొత్తం గేట్ లెవెల్ మోడలింగ్లో. అదే బిహేవియర్ లెవెల్ మోడలింగ్లో కూడా మీకు చెప్తాను, అది యూనిట్ 2లో లాస్ట్లో వస్తుంది అనుకుంటున్నాను. సో అప్పుడు మళ్ళీ మీకు చెప్తాను. ఇదే ఇప్పటిదాకా చెప్పింది. సో మీకు అర్థమై ఉంటే పర్వాలేదు, అర్థం కాకపోతే కింద మెసేజ్ చేయండి, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కింద మెన్షన్ చేయండి ప్లీజ్. ఎందుకంటే అందరు అంటే చూస్తున్నారు కానీ ఏంటి కామెంట్ చేయట్లేదు, అంటే మీకు ఏంటి అర్థం కావట్లేదు, నాకేంటి అర్థం కావట్లేదు. అంటే నేను ఇప్పుడు పెట్టి 4 వీడియోలు అయ్యి ఉంటుంది. సో ఏదైనా తప్పు అంటే చెప్పండి, నేను మార్చుకుంటాను. ఎందుకంటే ఇంకా లాంగ్ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఇంక మార్చుకుంటే అంటే మీకు అర్థమయ్యేటట్లు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫాస్ట్ చెప్పినా స్లోగా చెప్పినా చెప్పండి, దాన్ని బట్టి ఇదవుద్ది. ఇంకోటి ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అని కూడా మెన్షన్ చేయండి, నేను చూస్తాను. అంతే. థ్యాంక్స్ లాస్ట్ దాకా విన్నందుకు.